अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఆరు నెలలకు ఒక మీటింగ్ పెడితే 1000 కాదు 2000 మందులు పెట్టండి. మీ మీద రూపాయి పడకుండా చూసే బాధ్యత వేదిక మీద చాలా మంది ఉన్నాం. వేదిక కింద కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరూ సహాయ సహకారాలు తీసుకుంటాం. మీ మీద రూపాయి కూడా పడియాం. నెక్స్ట్ మీటింగ్ రెడ్డి సంఘం పెట్టే మీటింగ్ అంటే ఈ భవన్ కాదు పెట్టేది, ఫంక్షన్ హాల్ అంతా కిక్కిరిసిపోవాలని చెప్తాం. మీరు ఫైనాన్షియల్ మర్చిపోండి. ఒక సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టినా లేదా 2 మీటింగ్ పెట్టినా ఆర్థిక వనరులు అన్ని మా బాధ్యత పూర్తిగా. మీరు మీటింగ్ ఎట్లా అంటే ఈరోజు రెడ్డి సంఘం మీటింగ్ ఉందంటే అందరూ చర్చించుకోవాలి. కనీసం దాంతో భయపడలేదు, లూజ్ గా మాట్లాడడానికి కానీ మనం మాట్లాడడానికి భయపడతారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులు ఏ అవకాశం వచ్చినా మన మహిళా తల్లులు ధైర్యంగా ముందుకు రావాలా, ప్రతి ఒక్క పోస్టులో పోటీ చేసి గెలవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటాం. కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్తాను మర్చిపోయినా ఇంటి బంధువులకు అందరికీ కూడా ఆ పింజల గ్రామంలో అనంత పద్మస్వామి టెంపుల్ చాలా బాగా డెవలప్ చేసినాం. ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాం. దాన్ని దాదాపు మళ్ళీ ఇంకా 3 కోట్లతో కోనేరు కానీ అదే రాజగోపురం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మీరు అందరూ కూడా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు గ్రూప్ లో మెసేజ్ పెడతాం. దయచేసి అదే ఇన్విటేషన్ అనుకోండి, అందరూ రావాలని చెప్పడం పేరు పేరు. మన వనభోజన కార్యక్రమం జరిగింది. నేను గదిలోకి వెళ్ళాను. అందరూ జంటలు వచ్చేసారు. సుమారు 1000 మంది వచ్చారు వనభోజన కార్యక్రమం కృష్ణానగర్లో పెట్టి. మరి మనం కూడా ఇక్కడ పెట్టాము. ఇలా పెద్ద ఇతర శాతాన్ని త్యాగం చేసారు, బ్రహ్మాండం చేశారు. కానీ ఒక 50 మంది మాత్రం జరగలేదు. అంటే రెడ్డి కార్యక్రమం అనే ఆసక్తి ఉంది మనకి. అది ప్రత్యేకంగా మన యొక్క శాతంగానే ఉన్నది. ఎందుకంటే అందరూ రియల్ సంపాదన పెడతారు. సంపాదన కాదు, మీ సంపాదన సక్రమంగా ఉండాలంటే మన యూనిటీ ఉండాల్సిన అవసరం ఎంత. దయచేసి ఈ మధ్యన అందరూ మనమే టార్గెట్ చేస్తుంటే కనుక దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను సభముఖంగా మీకు అందరినీ మరొకసారి విజ్ఞప్తులు చేస్తున్నాను. మన యొక్క సంఘానికి అత్యంత ప్రతిష్టమైనటువంటి వ్యక్తి, ఒక స్తంభమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారికి సపోర్ట్ మార్గంగా అనేక కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. మరి ఈనాడు మనకు అన్నదాత కూడా మరి వారు గతంలో బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పనిచేశారు. ఇప్పుడు బార్ కౌన్సిల్ కూడా వారు పోటీ చేస్తున్నారు. వారందరికీ మనం నైతికంగా బలాన్ని సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నది వారిని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా సభాధ్యక్షులు ఉత్తమ నరేంద్ర రెడ్డి గారు, కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారు, వారి కార్యవర్గ సభ్యులు, మరి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసినాయి. ఇప్పుడు అదేవిధంగా ఈ మధ్యలోనే నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడే శ్యామ్ చంద్రకి గారు, అదేవిధంగా విశాల గారు మాట్లాడుతూ మన రెడ్డి గారు గొప్పతనం చెప్పారు వారు. అయితే ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో ఏం జరుగుతుందంటే మన రెడ్డి లోపలనే చాలా అనైక్యత ఉంది. యూనిటీ చాలా కోల్పోయి ఉన్నాం మనం. ఎందుకంటే ఇతర కులాలతో పోల్చుకుంటే ఈరోజు వాళ్ళు ఏదైనా ఒక పని ముందు పెట్టుకున్నారంటే వాళ్ళు గుండెలు చూసుకొని పనిచేస్తున్నారు. మరి మన రెడ్డి లోపల అటువంటి జీల్ అయితే లేదు. ఒక రెడ్డి ఏదైనా పోటీ చేస్తున్నాక ఆ రెడ్డిని ఓడవడానికి ఇంకో రెడ్డి ఫస్ట్ పోస్టులో ఉంటారు. మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి అటువంటి జరగకుండా ఏ విధంగా మరి మన రెడ్డి సంఘం నుంచి మరి ఏం చర్యలు తీసుకోవటో తెలియదు. కానీ అది అలాంటివి తీసుకుంటే ఇంకా మన రెడ్డి బంధువులు కానీ ఎవరైనా సరే మన రెడ్డిలు ఇంకా చాలా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి నేను ఏమంటానంటే ఎవరైనా సరే మీకు వారితోటి గిట్టకపోతే కొంచెం కామున్నా పర్లేదు, కానీ అటువంటి వ్యక్తులు ముందు పోతున్నటువంటి వ్యక్తులను కాలు పెట్టి ముంచుతున్నారు. ఇటువంటి తరుణం చూస్తున్నాం.
సో అది జరగకుండా చూస్తే బాగుంటుందని ఈ సందర్భంగా విశ్వసిస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఊళ్ళలో జరిగే విషయం, అన్ని పొలాల్లో చాలా ఐక్యత ఉన్నాయి, ఎక్సెప్ట్ మన రెడ్డిస్లలో లేదు. ఒక రెడ్డి కంటెస్ట్ చేస్తుందంటే మీరు అన్నట్టు అన్ని కులాలు ఈ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే సమాజంలో మరి ఈరోజు వాళ్ళందరితో ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన రోజులు ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా చాలా కష్టంగా ప్రాక్టీస్ ఉంటాయని నేను భావిస్తున్నాను. సో అందుకు కానీ మీరందరూ కూడా కొంచెం కలిసికట్టుగా పనిచేస్తే మన ఐక్యతను ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మదన్ రెడ్డి గారు చెప్పారు నాకు ఏమంటే నేను స్టేట్ బార్ కౌన్సిల్ కంటెస్ట్ చేస్తున్నాను. మరి రాష్ట్రంలో ప్రతి బారిస్టర్ తిరగాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నిక బార్ కౌన్సిల్కి నేను ఈ సందర్భంగా మనం చేసిందంటే మన రెడ్డి బంధువులు రెడ్డి మిత్రులు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఒక బెస్ట్ ప్రిపరేషన్ వర్క్ వేయించాలని మనం చేస్తూ సెలవు. నా పేరు అవనీందర్ రెడ్డి అండి. నా పేరు అవనీందర్ రెడ్డి. మా ఫాదరు ఉస్మాన్ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు 1999 నుంచి 2002 వరకు. 1970లో అమెరికాలో పిహెచ్డి చేసి 1970స్లో ఇంకా దేశానికి అభివృద్ధి చెందాలని రిటైర్ వచ్చాడు. 1970s నుంచి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పనిచేస్తున్నాడు. సో మా ఫాదర్ స్టూడెంట్స్ చాలామంది యాక్చువల్గా యూనివర్సిటీలో ఉన్నారు. సో మీకు అడోబీ సీఈఓ తెలిసి ఉంటుంది, శాంతను నారాయణ, వాళ్ళు కూడా మా ఫాదర్ స్టూడెంట్. సో చాలా యూనివర్సిటీలో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో మా యాన్సిస్టర్ విలేజ్ వచ్చేసి చించోడి. ఇక్కడ మేము మా మొత్తం ఫ్యామిలీ అంతా చించోడి నుంచి. సో మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ఫాదర్ చనిపోయినందుకు మీరు చేసే సన్మానానికి. సో థ్యాంక్ యూ. రెడ్డి గారి వేదికను అందించిన పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన రెడ్డి బంధువులందరికీ మరియు రాజకీయ రంగంలో ఎన్నికల యుద్ధంలో గెలిచొచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ స్వాగతం తెలుపుతూ, సభాధ్యక్షులు గారు నేను చాలా అంశాల మీద మాట్లాడాలనుకున్నాను. వారే ఒక అంశాన్ని తీసుకొచ్చారు కదా, బీసీ ఉద్యమం, బీసీ రిజర్వేషన్. కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి రాజకీయంలో కానీ వ్యవహారికంలో కానీ. పెద్ద చరిత్ర మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. కానీ రాజకీయ పరంగా రాజకీయంగా చైతన్యం అవుతున్న వర్గాలు ప్రతి ఒక్కరు రాజాధికారం చేపట్టాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరికి ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సిన రెండు అంశాలు: చట్టము, రాజ్యాంగం. రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది 50% రిజర్వేషన్లు ఈ దేశంలో విద్యా ఉద్యోగాల లేదా ఎక్కడ మించకూడదు. అదే విధంగా రాజకీయాలలో కూడా 50% రిజర్వేషన్లు మించొద్దని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టం చేసిన రాష్ట్రాలను కూడా చట్టపరిధిలో కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చాయి. కానీ రాజకీయంగా రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే రాజకీయ ఎత్తుగడల్లో మనం పరిపక్వం అవుతున్నాం. మీకు అందరికి తెలుసు, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అనే కాదు, అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ, ఈవెన్ కమ్యూనిస్టులే కానీ ఎంఐఎంఏ కానీ అసెంబ్లీ వేదికగా 50% రిజర్వేషన్లు చట్టపరిధిలో, రాజ్యాంగ పరిధిలో అవి చెల్లుబాటు కావని తెలిసి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి చాట్లో తౌడు పోసి కుక్కలకు కొట్లాడలు పెట్టినట్టు మనకు బీసీలకు సంఘర్షమైన వాతావరణం తీసుకొచ్చి ఈరోజు ఇంతకు శ్యామన్న చెప్పినట్టు ఇవాళ మనం వాళ్ళ నోటికాటి కూడు తీసేసినామనే ఒక భావన వాళ్ళకు కలిగింది. కానీ ఈ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంఘాలన్నీ కూర్చొని ఈ రిజర్వేషన్ల విషయంలో మనం కోర్టుకు పోవద్దు, దీని అనవసరమైన గ్రామీణ ప్రాంతంలో ఏదైతే మనకు అన్ని వర్గాలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది, అన్ని వర్గాలను మనల్ని హక్కున చేర్చుకొని దాదాపు 45 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన
చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళతో మనం విభేదాలు పెట్టుకోవద్దు. ఇది రాజ్యాంగంలో చెల్లదు, చట్టబద్ధతో చెల్లదని తెలిసిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు సంచలనాల కోసం రాష్ట్రంలో ఈ కేసు ఒక సంచలనాత్మకం అవుతుందని అనాలోచితంగా పోయి ఈ రోజు ఎంత ప్రమాదం తీసుకొచ్చారంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు పోయినసారి 10% పడిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. పోయినసారి 30%లో ఉన్న సర్పంచ్లు ఇలా 10%కి పడిపోయి ఆ 10% కూడా ఎంత యుద్ధం చేసి ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెడితే గెలిచారో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. అంటే క్షేత్రస్థాయిలో బీసీలో ఒక రెడ్ల మీద అంత వ్యతిరేకత నూనుకున్నది. కానీ దీని ఫలితం ఇవాళ ఏం చేస్తున్నాం, రాజకీయంగా గ్రామీణ ప్రాంతంలో ఏదో వ్యవసాయ వృత్తితో కుటుంబాలు మనం గడిపే కుటుంబాలకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చైతన్యమయ్యారు. రాజ్యాంగంలో మన రిజర్వేషన్లు కాగానే ఏడ ఎస్సీ అయింది, ఏడ ఎస్టీ అయింది, ఏడ బీసీ అయింది, ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. జడ్పీ చైర్మన్లు కింద మొత్తం 17 బీసీ జడ్పీ చైర్మన్లు బీసీలకు అలాట్ అయ్యాయి. వాళ్ళకి అర్థమైంది ఈ షాద్నగర్ జడ్పీ చైర్మన్ బీసీకి వచ్చింది, పలానా కల్వకుర్తి బీసీకి వచ్చింది. అంటే ఇవన్నీ రాజ్యాంగంలో ఇంత ఉంది వెసులుబాటు, మాకు ఎందుకు ఇస్తలేరు, మా నోటి కాడ కూడా ఎందుకు తీసుకుంటుంది ఈ రెండు అనేది ఒక వ్యతిరేక భావం బాగా గ్రామీణ ప్రాంతంలో నాటుకపోయి మొన్న జరిగిన ఎన్నికలలో వాళ్ళలో యువత చైతన్యమైన యువత చాలా అడ్డంకులకు సృష్టించారు. మన రెడ్ల సర్పంచ్లు ఎలక్షన్లు నిలబడిన కాడ కానీ వాళ్ళు మద్దతుగా పోటీ చేసిన కాడ అంటే గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా మన ప్రభావము ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అందుకే రెడ్డి సంఘాలు ఏదైతే స్థాపించినప్పుడు మనం ఒక విధి విధానాలు మనం ఏర్పరచుకున్నప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఏదైతే పనిచేస్తున్నామో గ్రామ స్థాయిలలో అవి చెడుతనం కాకుండా మనకు ఇబ్బంది రాకుండా పరిస్థితులు చేయడం రెడ్డి సంఘాల బాధ్యత. కానీ భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదుర్కోబోతున్నాం ఈ రిజర్వేషన్ల విషయంలో కానీ ఈ బీసీ ఉద్యమంలో కానీ. ఎలాగా వారు చెప్పినట్టు 300 కాపుల గురించి చెప్పారు. స్పష్టమే, వాళ్ళు కూడా మనతో పాటు అగ్రవర్ణాలే, మనతో పాటు మనతో శాఖలో పనిచేసిన వాళ్ళే. మీకు అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన దాంట్లో కూడా చాలా మంది బీసీలలో నమోదై ఉన్నారు. ఇక్కడ కూడా నాకు మన కులగణన జరుగుతున్నప్పుడు కేశంపేట మండలం, రాజాపూర్ మండలం నుంచి ఫోన్స్ వచ్చినాయి, పిల్లల నుంచి, తల్లిదండ్రుల నుంచి కాదు. అన్న మేము రెడ్లము కానీ మా తల్లిదండ్రులు ఎప్పుడో బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు విద్యా ఉద్యోగాల కోసం. అలాంటి కుటుంబాలన్నీ ఈరోజు మనం ఈడబ్ల్యూఎస్ పరిధిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తున్నాయి కాబట్టి అలా నమోదు చేసుకోవడానికి మనం ఎన్నో వినతులు చేసిన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి వాళ్ళ బీసీ సర్టిఫికేట్లతో ఉన్నారు. మన జనాభా పడిపోవడానికి రాష్ట్రంలో మన జరిగిన కులగణ జనాభాలో మనం 8% ఉండాల్సిన రెడ్లకు కాలేన 4.6%కి తేడా తేలిపోయింది. అంటే చాలా జిల్లాలలో నేను ఒకసారి మంచిగా రేపు 29, 28 ఎన్నికల్లో ఇవి దేశవ్యాప్తంగా అమలు కాబోతున్నాయి. ఇవి 33% చట్టసభలలో రాబోతున్నాయి. ఈ రిజర్వేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవి వెర్టికల్ రిజర్వేషన్స్ కాదు. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది ఉండదు. 33% దాదాపు అసెంబ్లీలో 43 సీట్లు 43 సీట్లు ఆ మహిళలకు కేటాయించబోతున్నాయి. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఉండదు. హారిజాంటల్, దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ లో అత్యధికంగా మన మహిళలను నిలబెట్టుకోవాలి. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా మనం చేజేతుల పోగొట్టుకుంటా సంఘటిత పరంగా మహిళలను గెలిపించుకుంటా 43 ఎమ్మెల్యేలలో 30 నుంచి ఎమ్మెల్యేలు మన రెడ్డి అమ్మలు ఉండే విధంగా మనం ఆ విధంగా కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప వరం. 33% హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇప్పుడున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు దీంట్లో చెల్లవు, కేవలం మహిళలుగానే గుర్తిస్తారు. సో ఆ విషయంలో కూడా మనం స్పష్టంగా ఒక అవగాహనతో పోవాలి. ఇంతకింత పెద్దలు చెప్పినట్టు వైస్ ఛాన్సలర్ డిసి రెడ్డి గారు వారు ఈ ప్రాంతం అని మాకు కూడా తెలియదు. ఇప్పుడు సార్ గారు వారు ఎంతో ఉన్నతమైన లక్ష్యాలను సాధించారు. వైస్ ఛాన్సలర్ ఎవరి చేయని సంస్కరణలు ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. వారి చేసిన 1992-2022 వరకు పీజీ సెమిస్టర్ ని ఈ దేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశపెట్టిందే వారు. తర్వాత వారు ఇంజనీరింగ్ కాలేజీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడంలో కూడా వాళ్ళే ప్రముఖ పాత్ర పోషించారు. వాళ్ళు ఉన్న తరంగానే ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ వల్ల ఎంతో మంది విద్యార్థులకు చాలా ఉన్నతమైన అవకాశాలు రావడం జరిగింది. దయచేసి భవిష్యత్తులో ఏ సున్నితమైన అంశమైనా రాజకీయ పరంగా ఈ రెడ్డి సంఘాలు ఏదున్నా మేము ఎట్లా తీసుకెళ్లాలి, ఎట్లా చేయాలి అనేది రాష్ట్ర స్థాయిగా ఆలోచిస్తాం. క్షేత్రస్థాయిలో కొన్ని
వైరుధ్యాలని మీరు ఎదుర్కోకండి. వైరుధ్య ఒక విభేదాలమైన వర్గభేదాలని క్షేత్రస్థాయిలో తీసుకురాకండి. ఎందుకంటే ఇవి గ్రామీణ ప్రాంతం నుంచి మొదలైతే రేపు రాష్ట్ర స్థాయికి వెళ్ళి మన అస్తిత్వానికి చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 43 మంది రెడ్లని ఎమ్మెల్యేగా గెలిపించుకోగలుగుతున్నాం. భవిష్యత్తులో ఆ చైతన్యం వేరే తీరుగా పోయిందంటే మన సంఖ్య పడిపోతుంది. మన సంఖ్య పడిపోతే రాజాధికారం మన చేతుల నుంచి పోతుంది. కాబట్టి చాలా విషయాలని, సున్నితమైన అంశాలని మనం చర్చించిన తర్వాతనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకటే నిర్ణయం ప్రకారంగా మనం వెసులుబాటుకు తోడ్పాటు చేసుకోవాలనే ఒక సంకల్పంతో భవిష్యత్తులో రాబోయే 10 సంవత్సరాలలో చాలా రాజకీయ మార్పులు చెందబోతాయి. ఆ మార్పులలో మనం అగ్రగామంగా ఉండేటందుకు మా శాయశక్తులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘాలందరం సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని మాటిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు రెడ్డి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్కు సందర్భంగా చేసిన అన్న ప్రతాపన్న గారికి మరియు రెడ్డి సంఘం ప్రెసిడెంట్ మదన్మోహన్ రెడ్డి గారికి మరియు మా సాంబసుందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఎక్స్ జెడ్పీటీసీలు సాంబసుందర్ రెడ్డి గారికి, విశాల గారికి, వెంకటరామ రెడ్డి గారికి, మరియు బాలకృష్ణ అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన శంకరరెడ్డి గారికి, ఇక్కడ మన రెడ్డి సంఘం అసోసియేషన్ నుంచి వచ్చిన విజయలక్ష్మరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, మన రవీంద్ర గారికి, ఇక్కడ అడ్వకేటు శ్రీనివాసరెడ్డి గారికి, ముందుగా మన ముందుగా వచ్చిన అందరికీ కూడా, ఇక్కడ రెడ్డి బంధువులందరికీ, రెడ్డి మిత్రులందరికీ కూడా సోదరులకు, ముఖ్యంగా నూతనంగా ఏర్పాట గ్రామ సర్పంచులకు, సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంకల్పాలను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయాలు కూడా మ్యాక్సిమం ఈరోజు సుందరరెడ్డి గారు చెప్పిండ్రు. ఇంకోటి మన శ్యామసుందర్ గారు చెప్పేసారు. ముఖ్యంగా ఎందుకంటే రాబోయే కాలాల్లో క్లిష్ట పరిస్థితి, ఎందుకంటే గ్రామంలో చూస్తున్నాం కదా, ఈ గ్రామం ఎందుకంటే మన ఈ తరవారికి గ్రామాలలో ఫైట్ చేయగలుగుతున్నాం. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్లో రాజకీయంగా చాలా వెనుకబడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాలేజెస్ కానీ వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి ముఖ్యంగా పట్టణాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు అని ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వ్యాపార పరంగా కూడా అందరూ తీసుకొచ్చి టౌన్లో ఏర్పాటు చేయడము, ఇక్కడ గ్రామాల నుంచి టౌన్ నుంచి ఇక్కడ సిటీలకు, తర్వాత ఎక్కడంటే వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం కూడా చాలా జరుగుతున్నది. దాని రోజు కూడా రాజకీయ వ్యవస్థ అనేది మన గ్రామాలలో పచ్చబడుతున్నది. ఉన్న కొంతమంది కూడా దాంట్లో వర్గపోవడం ఎక్కువైపోయింది. సుమరి గారు చెప్పినట్లు, మన జగన్మోహన్ చెప్పినట్లు, అడ్వకేట్ గారు చెప్పినట్లు. ఎందుకంటే రాజకీయంగా కూడా గ్రామాలు ఉన్న ఒక్క 4 కుటుంబాల సైకిల్ లేకపోతున్నారు రెడ్డిలో కూడా. ఎందుకంటే కొంత వర్గం అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాడున్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్సీలు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పోటీ పడుతుందంటే వాస్తవానికి బీసీలో ఒక్కొక్కరు చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది రెడ్డి వర్గంలో కూడా మ్యాక్సిమం కొన్ని కులాలు చేస్తున్నాయంటే రెడ్డిని ఎక్కడ అనేది కాలం ఎందుకు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒకటి గ్రామాల్లో మనం సర్పంచ్ ఎలక్షన్ చూసుకుంటే కూడా ఎవరైతే ఒకరు రెడ్డికి సపోర్ట్ చేసినారో అందరిగా చేస్తారు. రెడ్డికి అంటే రిజర్వేషన్స్ రానప్పుడు ఎవరో ఒకరు మనం నిలబెడతాం. మన అనుకూలమైన వ్యక్తిని, మన విధానమైన వ్యక్తిని, మనకు అనుకూలమైన వ్యక్తిని మన పార్టీకి పనిచేసే కానీ ఎవరైనా సార్ మన వ్యక్తిని నిలబెట్టి చేస్తారు. అంటే ముఖ్యంగా అది ఈ కాపాని నిలబెట్టిందయ్యా, మనము ఇక్కడ అతన్ని ఓడగొట్టాలి అనే ఉద్దేశంతో చాలా మంది చూస్తున్నాం. మన చాలా మంది కూడా సర్పంచులు బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు మొత్తం ఒకటే కూడా ఈ కంపల్సరీ, ఎందుకంటే రెడ్డి రెడ్డి అతని సంఘాలతో ఓడగొడితే పెట్టినాడు బీసీ అని, ఎస్సీ అని నిలబెట్టింది రెడ్డిలో పెట్టింది, అతను ఓడగొట్టాలి ఉద్దేశంతో అన్ని సంఘాలు కూడా వాళ్ళు ఐకమత్యంగా పోరాటం చేసి మన చాలా మందిని కూడా మన విలేజ్ లో మన ముఖాన్ని సపోర్ట్ చేసిన తర్వాత అన్ని సంఘాలు అక్కడ సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మన సంఘము అతను వీకున్న క్యాన్ చూసుకొని మన తరఫున అయితే ఎవరైతే రెడ్డిని ఓడిపోయిన ఉద్దేశంతో, అంటే రెడ్డిని అతను ఓడితే రెడ్డి ఓడిపోయిన ఉద్దేశంతో చాలా జరిగినాయి. అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల ఇది పక్కా తెలుసు. ఎందుకంటే టౌన్ వాళ్ళు తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే మన సమస్యలు కూడా మన గ్రామ సర్పంచ్ మైనామాలు కూడా, తర్వాత కొంత ఉప సర్పంచ్ ఎంబర్ గెలిచింది కానీ వాళ్ళు తెలుసు వాళ్ళ పరిస్థితి అనేది ఆరోగ్యంగా. ఎందుకంటే చాలా ఇబ్బందులు రాజకీయ రోజు కూడా
ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే మనం లేదా ఒకటి ఏంటంటే మనం ఒకటే అనుకుంటున్నాం, అరే రెడ్డి తీసుకుంటున్నాం అది గర్వకారణమే, ఓకే. పటేల్ అంటే గర్వకారణమే, ఓకే. కొన్ని గ్రామాలు అంటున్నాయి, మళ్ళీ కొన్ని రెడ్డి సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్న విద్యాల్లో కొన్ని రెడ్డిస్ లేరు. వాళ్ళు ఏమంటారు అంటే అయ్యా మా ఊళ్ళో రెడ్డిస్ లేరు, రెడ్డి ఉన్నది వేరే అంటారు. కానీ రెడ్డిస్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క కులానికి కూడా ఏమన్నా అన్న పటేల్ రెడ్డి అంటే ఆటోమేటిక్ మనం చాలా, ఎందుకంటే మన డిఎన్ఏలో ఉందేమో లొంగిపోతున్నాం, లొంగిపోవడము వాళ్ళ ఆపదలో ఏమన్నా సార్ మన జేబులో లేకపోయినా సార్ ఇవ్వడం జరుగుతున్నది. అది మనలో ఉన్న గొప్పతనం అది. కానీ వాళ్ళు గమనించలేక యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ వాళ్ళ అవసరాలకు యూజ్ చేసుకుని ఉపయోగించుకుంటారు. కానీ రాజకీయ ఉత్సవం ఎలక్షన్ వాళ్ళకి ఒక ఓటు వేయమంటే వాళ్ళకి అరే రెడ్డి ఇప్పుడు ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నారు. అది గమనించండి. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే కూడా పిల్లలు అన్నారు చెప్పినట్టు మన సరిగా చెప్పినట్టు కూడా గ్రామాలలో ఎందుకంటే పొలాలు అమ్మకండి దయచేసి. ఎందుకంటే కొనండి పొలాలు ఆర్థిక కూడా కనీసం 2 ఎకరాల పొలం ఉంటుంది. ఎందుకంటే రాబోయే కనీసం పిల్లలు అప్పుడప్పుడు చూసుకున్న కూడా బాగుంటుంది. లేకపోతే గ్రామాల్లో మర్చిపోయి రేపు ఎందుకంటే ముఖ్యంగా గ్రామాలలో టౌన్లో ఏం చేస్తున్నాం, ఎవరు ఏ దగ్గర తెలియకపోతున్నాడు. ఇంతమంది దాదాపు 100,000 మంది సాధారణ రోజు వాస్తవం చూసుకుంటే ఆయన వచ్చి కేవలం గ్రామాలకి వచ్చి రెడ్డిస్ ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ఐక్యత ఏంటంటే ఆ ఐక్యత మన రోజుకు కర్మమైపోతుంది. అంకిత భావంగా పనిచేయాలి, అందరం ఒకటే కూడికి రావాలి. రిజర్వేషన్స్ కూడా ఎందుకంటే చూస్తున్నాం రాబోయే తరాలు ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఎవరు గమనించుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మా సోదరి జెడ్పీటీసీ గారు అడిగినారు, ఏది మన సంవత్సరంకో 6 మంత్స్కి ఒకసారి 1000 మందితో 2000 మందితో అనుకుంటున్నారు. కానీ కంపల్సరీ ఊళ్ళంగా ప్రతి ఒక్కరికి సహాయం కంపల్సరీ శాంసందర్ చేయమని చెప్పినట్టు కంపల్సరీ మీరు ఎలాంటి ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా మీరు ఏళ్ళు బాధపడద్దు. ఏమున్నా సరే నేను కానీ శ్యామన్న ప్రతాపం కంపల్సరీ కూడా మీ ఎంబడి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఏ కార్యక్రమమైనా సరే డిఫరెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో కాదు, ఏ వీటిలో కూడా ఏ విషయంలో కూడా కంపల్సరీ ఉంటాం. అన్నింటిలో ఎంతబడి మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి సభ ముగించుకున్నాం. అదేవిధంగా నూతన ఎన్నుకోబడిన సర్పంచులకు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాలు వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చెప్పారు కాబట్టి అందరూ రావాలంటే నేను గత 3 ఏళ్ళకి చెప్తున్న విషయం ఇది. మీరు ఏమనుకోకుండా పెద్దగా గ్రామీణ స్థాయిలో ఫస్ట్ కమిటీలు వేసుకోవాలి. ఎప్పుడో చేసిన 10 ఏళ్ళ నుంచి కమిటీలు అన్నీ ఉన్నాయి. ఆ గ్రామ దశకురాలు, మండల దశకురాలు, మండలం మెంబర్లు కాబట్టి దయచేసి గ్రామీణ స్థాయిలో వ్యవస్థ కట్టి ఉంటేనే మనకు అందరూ వస్తుంది. కాబట్టి రాలేదు కాబట్టి దయచేసి మీరు అందరూ భావించకుండా ఖచ్చితంగా గ్రామాలలో కమిటీలు వేసుకుంటే 1000 మంది కాదు 2,000 మంది వస్తారు. మండల కమిటీలు గ్రామ స్థాయి నుంచి అన్ని కమిటీలు మార్చి వస్తే అదొక వ్యవస్థ పటిష్టం కాబట్టి ఆ పటిష్ట కోల్పోయింది మనం. కాబట్టి దయచేసి ఎవరికి పోకుండా అతి త్వరలో గ్రామ కమిటీ వేసిన తర్వాత మీటింగ్ పెట్టండి. అందరి వస్తున్నా ఖచ్చితం కాబట్టి అందరికీ పని చేయాలి. రాజకీయంగా ఇబ్బందులు అందరికీ ఉన్నాయి కాబట్టి ఒకటేంటంటే మనం అనుకుంటున్నాం మన రెడ్డిలు మనకు ఒక ఏ రూపంగా ఇబ్బంది కావచ్చు. అంటే నాకు నీ ప్రాంతాన్ని కొంచెం కూడా ఇబ్బంది అవుతుందని చాలా ఉదాహరణ మనకు సహకరిస్తున్నారు. అది కనిపిస్తలేదు ఎవరికి. అందరూ సహకరిస్తుంది కాబట్టి మనం ఈ స్టేజ్ ఉన్నాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఊరికో సహకరించు కాబట్టి మనం స్టేజ్ ఉన్నాము. అది అందరూ సహకరిస్తుంది. ఏదో ఒక ఊళ్ళో పడకపోవచ్చు, ఇబ్బంది కావచ్చు కాబట్టి అందరూ సహకరిస్తారు. స్వతహాగా నేనే పోయినసారి జడ్పీటీసీగా అందరూ సహకరించి రెడ్డి మనం నేను పోకుండా ఊరుకోండి స్వతహాగా ప్రచారం చేసి గెలిపించాను. లేకుంటే నేను ఏ ఊరుకోకుండా గెలిచినట్టే మనం సహకరించాలి. ఉత్పాదన అందరూ సహకరిస్తారు. ఈ సహకారం అనేది మనం చెప్పుకోలేదు. గ్రామీణ స్థాయిలో అంటే అదే నువ్వు రెడ్డికి ఉంటాయి అని చెప్తే మనకు ప్రతిపక్ష అక్కడ బీసీఎస్సీ వర్గాలు మనకు అప్పుడు కాబట్టి చెప్పకుండా చేసిన పనిది అంతర్గతంగా చేస్తుంటే మన సంఖ్యాబలం తక్కువ కాబట్టి ఇది మన తెలుగుతోన రాజకీయ చైతన్యంతోన తిప్పుకోవడానికి పనిచేస్తుంది కాబట్టి అది నడుస్తుంది. అది ఇంకా కూడా పెద్ద ఎత్తున మంచిగా మరియు ఈ రోజు రాజకీయాలు ఏంటంటే ఈ ఎస్సీ బీసీ ఇబ్బందులు కాబట్టి అందరూ మనకు వ్యాపార పరంగా కానీ విదేశాలకు వెళ్ళిపోతే మనం కాబట్టి ఇక్కడ మనకు సంఖ్యబలం తగ్గుతుంది. దీన్ని మనం ఏదైతే గ్రామీణ స్థాయికి తీసుకుంటే ఖచ్చితంగా మన వ్యవస్థ బాగుపడుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు కాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా వచ్చిన వాళ్ళకి స్థానికాలు గెలిస్తేనే రేపు ఎమ్మెల్యే చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా అన్యత భావించకుండా ఒకరికొకరు సహకరించుకొని ఈ యొక్క రెడ్డి వ్యవస్థని రెడ్డి సంఘాన్ని మరి కాపాడుకోవడానికి ముగిస్తున్నాం. జరిగింది సైడ్ ఉన్న వాళ్ళకి అందరికీ
నవరెడ్డి గారు వచ్చేసారు. వారికి కూడా సభాముఖంగా స్వాగతం సుస్వాగతం చెప్తూ, ఇంతమంది బయట ఉన్నారమ్మా, మీరు సర్పంచ్ దయచేసి ఒక ముందు వచ్చి మాట్లాడచ్చని కోరుతున్నాను. మల్లెడ్డి సుమిత్ర అని ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ, సభకు వచ్చిన రామపాచార్యులు, నేను ఏం కోరుకున్నా అంటే ఈ గట్టి పోటీ శాతాల గట్టి పోటీ జరిగిందంటే ఎన్ని పలకి కావచ్చు అనుకుంటున్నాను. మా ఊర్లో మా గ్రామంలో 90% బీసీ ఉంటే 10% ఓసీలు ఉండు. నేను నాకు గెలవడానికి కారణం పతాబడిన సమస్యదైనా వాళ్ళు ఇచ్చిన పనుల ప్రకారం నేను పెట్టేసిన పనులకు నాకు ఈరోజు ఓట్లు పడ్డాయి బీసీల తరగతి. ఓసీలు ఉన్న ఓసీలలో కూడా 5% వేసింది, 5% బీసీలకి వేసింది. బీసీ కావాలని చాలా మంది కొట్లాడి బీసీ ఉండాలి, ఇలా లేదని రెడ్డిస్ లేదని కొట్లాడి బీసీకి వేయాలన్నా కానీ ఖచ్చితంగా మొండిపడి గెలవాలనుకున్నాం. ఫస్ట్ 2000 సర్పంచ్ వేసిన ఫస్ట్ సర్పంచ్ నేనే కావచ్చు ఓసీలల్లా, లాస్ట్ చివరి సర్పంచ్ నేనే కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా ఓసీలు నిలబడ కానీ ఇలా బీసీలే ఉందని గెలవని పరిస్థితి ఉంది. నేను చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసిన అందరికీ నమస్కారం. బంధుమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మాది దిగాపూర్ కొత్తూరు మండలి, అందరికీ ఐడియా ఉంది. నేను ఇంతకుముందు కూడా 2001, 2006 వరకు కూడా నేను సర్పంచ్గా వర్క్ చేసిన. ఈసారి కూడా అవకాశం మా ఊరి ప్రజలంతా అవకాశం ఇచ్చారు. రెడ్డిలనే కాదు, రెడ్డిలు బీసీలు అందరు కూడా నాకు మంచిగానే సహకరించే అవకాశం ఇచ్చారు. వాళ్ళ అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి మంచిగా వాళ్ళకి అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని మాట ఇచ్చిన. ఇక్కడికి కూడా మన రెడ్డి కార్యవర్గ సభ్యులు నన్ను సన్మాన కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రెడ్డి గారికి, మరి అందరికీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి రెడ్డి బంధువులందరికీ, మరి నాతో పాటు గెలిచిన మహిళా సర్పంచులకు, మరి సర్పంచులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మాది కేశంపేట మండల్ అల్వాల్ గ్రామ పంచాయతీలో మా కులవాలగడ్డ చిన్న గ్రామం. అందులో 80 ఓట్లే రెడ్డిలు ఉంటాయి, కొత్త 1500 ఓట్లకి. అయినా 2006లో సర్పంచ్గా గెలిపించారు. ఇప్పుడు 2019లో ఎంపీటీసీగా గెలిపించారు. ఇప్పుడు 2019లో కూడా సర్పంచ్ గెలిపించారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి మా మేనపెద్ద జయప్రద గారు వాళ్ళ నాన్న 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్ ఉండే మా ఊరికి. చిన్న గ్రామం అయినా, ఎందుకంటే రెడ్డి కులస్తులం తక్కువ ఉన్నా కానీ పెద్ద విలేజ్ ఉన్నా, లాస్ట్ టైం ఒక బీసీని సర్పంచ్ చేస్తే ప్రజలకు అర్థమైపోయింది ఎవరు తెలియగలుగుతుందని చెప్పి అర్థమై ఈసారి ఏకంగా పటేలే ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో నాకు ఓటేసి గెలిపించారు. అంటే మన కులాన్ని కాకుండా ఊరు మూలంగా బాగు చేసినందుకే మన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఈ విధంగా అందరూ కూడా ఆ విధంగా చేస్తే కుల ప్రస్తావన కాకుండా ఖచ్చితంగా మన రెడ్డిలకు ప్రిఫరెన్స్ ఇస్తారు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మాది కోమార్పల్లి గ్రామం. నా పేరు స్వర్ణ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాది మామిడిపల్లి గ్రామ పంచాయతీ. నా పేరు హనుమంత్ రెడ్డి. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, రెడ్డి బంధువులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాది గ్రామం విజయానికి మా సోదరుడు మండలం. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. రెడ్డి చిక్కామని గ్రామ సర్పంచ్గా నేను గెలిపేయడం జరిగింది. నేను నిజంగా సర్పంచ్గా గెలిచినానంటే, ఇందాక శ్యామని చెప్పినప్పుడు మాధవరెడ్డి ఇట్లా కేసు వేయకపోతే జనరల్ బీసీ అయింది. ఆల్మోస్ట్ హైదరాబాద్ పోయి గ్రూప్ మాట్లాడేస్తున్నాం పిల్లలు చెప్పి వేయడానికి. మళ్ళీ సెకండ్ లిస్ట్లో వచ్చేసరికి జనరల్ జెన్స్ వచ్చిందని ఊరు వాళ్ళు ఉండాలని తప్పనిసరి వాళ్ళ పిల్లలు నిలబడి, ఎలా మాధవరెడ్డి లేకపోతే నేను నిలబడి మాట్లాడటం కాదు, అది కూడా నా ఆశాకాంక్ష ఎలక్షన్ కాదు. ఎవరు లేరన్న స్థాయిలో ఒక మామూలు గారిని నిలబెట్టి పోటీ తీసుకొచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. నిన్నామాస అయిపోయింది గంటలు అన్నప్పుడు అతను
325 ఓట్లు ఏం పెట్టకుండా వచ్చినాయి. 52 లక్షలు పెడితే 560 ఓట్లు వచ్చినాయి 1000 ఓట్లల్లో. అంటే మామూలు పరిస్థితి లేదు మన పరిస్థితి. గ్రామాలల్లో సేవలు మనం చేయాలి, అన్నిటికన్నా ముందు మనం ఉండాలి. బడైనా గుడైనా సావైనా పెళ్ళైనా అప్పైనా ఆపదైనా మనం ఉండాలి. ఓట్లు వచ్చేసరికి మనం దొక్కాలి. చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. దీన్ని పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గెలవాలన్నా రెడ్డిలు కావాలి, ఎమ్మెల్యే మళ్ళా రెడ్డిలు ఓడగొట్టుకోవాలన్నా రెడ్డిలే తప్పు. అందులో నాకు కూడా తెలియదు పొరపాటు కూడా. నేను కూడా ఇటువంటి తప్పు చేసినా కళ్ళు తెలుసుకున్నా. భవిష్యత్తులో అన్నట్టు ఏదైనా అవకాశం వస్తే మాత్రం మన పెద్దలు అన్నట్టు ఆ నిర్ణయం మాత్రం తీసుకోక తప్పదు. ధన్యవాదాలు. సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు కవితా కర్ణాకర్ రెడ్డి, అది కేశంపేట మండలం 9 రేట్ల గ్రామం. రెడ్డి సేవా సమితి సభకు అలంకరించిన పెద్దలకు మరియు సర్పంచులకు మరియు ఇక్కడ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాది కేశంపేట మండలం మంగళగూడ విలేజ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. మా ఊర్లో సరే చాలా మంది ఉండొచ్చు, రెడ్డిలు చాలా మంది ప్రయత్నాలు చేసి ఓడగొట్టడానికి. కానీ నేను మాత్రం నాకు ఎస్సీ బీసీ అండగా ఉండి నన్ను గెలిపించుకొని ఒక యువతకు ఛాయిస్ ఇచ్చారు. దాన్ని ఇచ్చిన ఛాయిస్ను నేను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తానని చెప్పేసి భావిస్తున్నాను. నా సోదరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను రేగడ్ చెట్టమరి గ్రామానికి సర్పంచ్గా గెలిచాను. నా పేరు శ్వేత శివారెడ్డి. నేను సర్పంచ్గా గెలవడమే కాకుండా నా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రెడ్డి సంఘం తరఫున నన్ను సన్మానానికి ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న గారికి, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా స్టేట్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా రెడ్డి బంధువులైనటువంటి స్టేజ్ ముందున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచిన సోదరులకు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న మేము ఎలక్షన్లో అంటే ఇంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము విలేజ్లో ఉండి వివిధ కార్యక్రమాల్లో మేము కానీ మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ పలు రకాల సేవా కార్యక్రమంలో ఉండేది. ఒక పార్టీ మాకు గత సంవత్సరంలో గత 5 years బ్యాక్ టికెట్ ఇచ్చి ఒక ఎంపీటీసీ నిలబడ్డాం. కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో మేము ఓడిపోవడం జరిగింది. దానికి కారణం కూడా మన రెడ్డి బంధువులే. సరే, అది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఒక కారణంతో ఈరోజు మా గ్రామంలో నిలిచాను. 8 వార్డులు అవతల వాళ్ళకి అవకాశం లేకుండా భారీ మెజార్టీతో, మా గ్రామంలో కూడా ఇంతవరకు ఇలాంటి మెజార్టీ లేకుండా ఒక ఉన్నతమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. దానికి సహకరించిన ఎస్పెషల్లీ నవీనన్న గారికి, అదేవిధంగా ప్రతాపన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామం రేగచిల్కమరి, మీకు తెలిసి రేగచిల్కమరి అనగానే మీకు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో, కానీ మేము ఇప్పుడు కూడా చెప్తున్నామన్నా మళ్ళీ కూడా మనకు రెడ్డి బంధువులు ఉంటే వారికి ఏ విధంగా సహాయం చేయాలన్నా కూడా గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. రెడ్డి ఒకటే కాకుండా బీసీ కానీ ఎస్సీ కానీ పెళ్లిళ్ళు కానీ అన్న ఇంతకుముందు అన్నట్టుగా చావులకు కానీ పుట్టినరోజులో కానీ ఏది ఉన్నా కూడా మా ఫ్యామిలీ ముందుండి ఇప్పుడు ఒకటే కాదు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ముందుండి నడిపించినాం. కాబట్టే ఈరోజు మాకు ఆ ప్రతిఫలం ఉంది. మనం ఏదో ఒక రోజు 2 రోజులు డబ్బులు పంచినంత మాత్రం మందు పంచినంత మాత్రం ఓట్లేరన్నా మన గ్రామంలో ఉండి మినిమం అంటే మనల్ని గుర్తించాలంటే ఒక 10-15 సంవత్సరాలు మనం పోటీ పడితేనే మన సేవా కార్యక్రమాలు ఉంటేనే మనం ముందడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క రెడ్డి బంధువుకు మన రెడ్డి మిత్రులకు అందరికీ తెలియజేయగా మన గ్రామంలో ఉన్న మన రెడ్డి బంధువులతో పాటు రెడ్డి మిత్రులతో పాటు మిగతా వారికి కూడా మన తోచిన సహాయం చేస్తూ మనము ఈ స్టేజ్కి రావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గోపాల్ రెడ్డి, సర్పంచ్ మాది కోమార్పల్లి గ్రామం. ఇంతకుముందు మా మిస్సెస్ సర్పంచ్, నేను డిప్ సర్పంచ్ కోమార్పల్లి గ్రామ పంచాయతీ. నాన్నగారు నియోజకవర్గంలోనే ఇది ఫస్ట్ ఏమనుకుంటున్నాం, అందరూ అరే ఏం చేసినాం ఇట్లా ఇద్దరు ఇదేంటి ఒక ఇట్లా ఇద్దరు అని చాలా మంది కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. మా భార్య కూడా చదువుకున్నది, కానీ ఎప్పుడు మాట్లాడడంలో
అంత స్టేజ్ అందరికీ సరిపోదు కాబట్టి చెప్పలేకపోయింది. ఈ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు మరియు నూతన సంవత్సర ఈ కొత్త ఎన్నికైన సర్పంచ్లందరికీ సన్మాన కార్యక్రమానికి వేదికైనటువంటి సభా అధ్యక్షుడు మొదలరెడ్డి సార్ గారు కానీ ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు కానీ భవిష్యత్ ఆశాకిరణం అన్నగారు నవీన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సామన్న గారికి, మా కృష్ణపేట మండల మాజీ డెప్యూటీ అయినటువంటి విశాల శ్రవణరెడ్డి గారి కానీ మరియు శంకరన్న చాలా సుపరిచితుడు. మాకు తెలుగుదేశం గెలిచి మేమంతా ఒక్క కుటుంబంలో ఉన్న వాళ్ళం. సామన్న కానీ, శంకరన్న కానీ, మన జగన్మోహన్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్ద మనుషులను చాలా మందికి వేదిక మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పరిచయమే. ఈ పెద్దలందరికీ నమస్కరిస్తూ, నేను షాద్నగర్ ఆఫీసర్ కాలనీలో ఉంటా. ఒక 20 ఏళ్ల క్రితం మా మళ్ళా సర్పంచ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా చేతకెళ్ళి సర్పంచ్ ఓలే. ఒక బీసీ వచ్చినా ఎస్సీ వచ్చినా గెలిపించుకోగలిగినాం, కానీ వాళ్ళు పూర్తిగా మాకు సహకరించలేక కొంచెం ఇబ్బందులైనాయి ఆర్థికంగా. నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చినది కాను. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం, మా చిన్న ఫ్యామిలీ. కానీ ఒక మనిషి మాట్లాడే విధానంతో నా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నేను మీ అందరి ముందు నివాళి మాట్లాడగలుగుతున్నా అంటే అది నా మంచితనము, నాయకుల ఆశీర్వాదము నాకు తెలియదు. కానీ నేను ఈ స్టేజ్కి వచ్చిన దీని అందరికి కారణం ఈరోజు మా గ్రామంలో నేను టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ నిలబడినా, కానీ మా పార్టీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయకున్నా నవీన్ నుండి ఆశీర్వాదంతోన ఈరోజు బ్రహ్మాండంగా ఒక జనరల్ స్థానంలో నిలబడడానికి భయపడ్డాను నేను నిలబడకంటే. కానీ అన్ని శక్తులు మన రెడ్డిలే ఒకటై ఒక దళితుడిని నిలబెట్టి నా మీద పోటీకి నిలబెట్టి వాళ్ళు ఒక 2 బీసీలు ఇవ్వడారు. బీజేపీకి వెళ్ళాను. అంత మందిలో కూడా ప్రజలను ఒకటే కోరిన, నేను చేసే మంచి పని బాగుంటే నా ఎంబర్ రండి, నేను నా వల్ల మీకు నష్టం జరిగిందంటే నాకు ఓటు వేయద్దని చెప్పి ఓడమైంది. కానీ ప్రజలు నన్ను నమ్మిరు. అందరూ వాళ్ళు 100 మంది గుంపై తిరిగినా నేను ఒక్కనే తిరిగిన. ప్రజలకు చెప్పినా కాబట్టి ప్రజలు వన్ సైడ్గా మా గ్రామంలో 8 వార్డులు ఉంటే 7 వార్డులు కూడా నేనే గెలిచిన. ఒక్క వార్డు కూడా గెలిచాను, కానీ కొన్ని కారణాల వల్ల ఒక్క వార్డు పోయింది. అందులో పటేల్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, వేరే వాళ్ళు ఉంటే జరగదు. మళ్ళీ డిప్యూటీ సర్పంచ్ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది కూడా. కాబట్టి ఆ ప్రజలు నమ్మి నువ్వే ఉండాలని గెలిచిన వార్డు మెంబర్ కూడా పట్టుబట్టి నన్ను డిప్యూటీ సర్పంచ్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అంటే మా గ్రామంలో ఉన్న రెడ్డిలు కూడా నాకు ఎవరు సహకరించాలి. అయినా నేను బీసీలను ఎస్సీలు న్యాయపడి ఉన్నారు, నాకు నిజంగా గెలుపుకు సహకరించారు. గెలిచిన తర్వాత అందరూ కూడా నా వల్లే అనుకుని అందరినీ సరళకపోయినాం. దానికి ముఖ్య కారణం నాది ఆల్రెడీ సర్పంచ్ యునానిమస్ కావాల్సింది. మాట్లాడినా యునానిమస్ కోసం మాట్లాడితే రాజకీయాల కోసం అభ్యర్థిని నిలబెట్టి పోటీ పెట్టింది తప్ప లేదు, వేరే కారణం లేదు. అటువంటి వ్యవస్థలో రెడ్డి గారు అన్నట్టు, పిట్టల శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు నేను ఇంచుమించు అప్పుడప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటా. గురేం గారి మాధవరెడ్డి అనేటోళ్ళది రెడ్డి సంఘం గురించి బాగా వస్తుంటారు. కానీ అన్నది నాకు నెంబర్ లేదు, మరి లేకపోతే గ్రూప్లో లేనో కానీ తక్కువ చూసిన. అన్న చెప్పినట్టు రాజకీయంలో కులాల తర్వాత నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఏ కులంలో ఉన్నా నమ్మకం ఉండాలి వ్యక్తి మీద. ఎవరికి మోసం చేయడం, మంచి చేస్తాడనే నమ్మకం వస్తే ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఆ వ్యక్తికి ఓటేస్తారు. రెడ్డి సంఘాలు అనేవి ఇలా మా సోదరుడు మాజీ డెప్యూటీ చెప్పినట్టు ప్రతి గ్రామంలో ఇంచుమించు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల కింద మన మదన్మోహన్ రెడ్డి గారు కానీ రవీందర్ రెడ్డి సార్ కానీ వీళ్ళు నాకు ఆదర్శం. నేను అలా శిష్యుల్లాగానే అనుకున్నాను. వాళ్ళ ఆదర్శంతో నేను ఇలా ఈ స్టేజ్కి వచ్చిన. గ్రామాలలో రెడ్డి సంఘాలు వేసిరు కూడా, కానీ వాళ్ళకి ప్రోత్సహించేటోళ్ళు లేక, దానికి సహకరించేటోళ్ళు లేక ఎంత పడిపోయినాయి అనుకుంటున్నా. అదేవిధంగా అన్ని గ్రామాలలో నిజంగా ఉన్న రెడ్డిలను ఏ పార్టీలోనైనా ఉన్నది, కానీ రెడ్డి సంఘం అనేది ఒకటి ఉంటే దాన్ని బలోపేతం చేసుకుంటే అందరం సహకరించి ఆ సంఘాన్ని బలోపేతం చేసుకుంటే ఆ సంఘం రేపు మండలంలో పనిచేస్తుంది, ఆ సంఘం రేపు తాలూకాలో పనిచేస్తుంది, ఆ సంఘం జిల్లాలో పనిచేస్తుంది, ఆ
ఆ సంఘం అవకాశం వస్తే రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎటువంటి మన పిట్టల శ్రీనివాసరెడ్డి అన్నటువంటి అవకాశం వచ్చినాడు. మన అందరం ఒకటైతే అవకాశం ఎంత దూరం ఉండదు. కాకపోతే ఓర్వలేనితనం ఇప్పుడు సమాజంలో ఓర్వలేనితనం ఎక్కువ ఉంది. అదే వాళ్ళకి ఏమన్నా 5 ఏళ్ళ కింద వాళ్ళ ఏం లేదు, నేను అందరూ తెల్ల వేసుకొని తిరుగుతున్నాను. అది కర్మఫలం ఉంటుంది. ఎవరు తిప్పలవద్దా వాళ్ళ నొష్టి రాత వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేడు. ఎదుగుదల అనేది మనిషి వ్యక్తిత్వం మీద దైవ నిర్ణయం మీద ఉంటుంది. ఎవరిని ముంచడం అయితే వచ్చేది కాదు. అటువంటిది చెడు ఉద్దేశం ఉన్నా ఏది అనేది బయటకుండా నేను మాట్లాడిన ఒక నిజంగా తప్పున్నా క్షమిస్తారని ఆలోచన చేస్తూ భవిష్యత్తు ఆశా కిరణం నాకు తెలిసినట్లయితే నవీనంలే. ఆ నవీనుడి ఆశీర్వాదం ఈ ఇందులో ఏ ప్రోగ్రాం చేసినా బాబు అమ్మారు జోడేట్లు నాకు ఉంటారు. అది మనకు కొంతమందికి తెలియదు కానీ మాకైతే తెలుసు. అటువంటి రాజకీయాలన్నా అన్ని పార్టీలు ఉంటాయి. అందరూ మీరు ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం లేవు, అన్ని పార్టీలు ఉంటాయి. కాబట్టి అవకాశం వచ్చినాడు ఇది అందరం చూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని అభిప్రాయాలకుండా మనం తప్పు మాట్లాడితే క్షమిస్తారని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై రెడ్డి. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు అనుష. నేను మాదేపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్. వేదికను ఆలోచించిన నమస్కారాలు. మా శ్యామన్న దయ వల్ల, మా జనార్దన దయ వల్ల నేను డిప్యూటీ సర్పంచ్ అయినా ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రతాపన్న గారికి, ఎమ్మెల్సీ నారాయణ కుమార్ రెడ్డి గారికి, శ్యామన్న గారికి, నరేందర్ రెడ్డి గారికి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ కూడా అందరున్న రెడ్డి బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పూర్తి స్థాయిగా మనం గెలవడమే కాకుండా ఇతర కులాలలో కూడా 90% మనమే గెలిపించిన గ్రామాలలో. కాబట్టి పూర్తి స్థాయిగా 90% రెడ్డిలమే, వేరే కులాలు ఉన్నా కూడా మనం నిలబెట్టి గెలిపించాం. పూర్తి సహకారాలు అందించినటువంటి ఎమ్మెల్సీ నారాయణ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రెడ్డి సేవా సమితి అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన వేదిక పెద్దలు అన్న అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి గారు, సాంబసుందర్ రెడ్డి గారు, అరుణాథ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, విశాల గారు, శంకరన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటరావు రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వేదిక ముందున్న సోదరులందరికీ, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మహిళా సోదరులకు, సర్పంచ్లకు, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 25వ తారీఖు డిసెంబర్ 25కే మన క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది జనరల్గా. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల ఈ 4వ తారీఖు మార్చబడదు. మరి ఇప్పటి వరకు అందరూ చెప్పారు రెడ్డి సంఘం భూ సంపద కోల్పోయినాం. వాస్తవంగా భూ సంపద అయిపోయింది. ఇప్పుడు ఉన్నది జనసంపద. ఆ జనసంపద ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రెడ్డిలు 3 మంది పట్టుకోవాలి. అంటే నేనేది ఏంటంటే వాస్తవంగా వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతం నుంచి మనం పటిష్టంగా చేసుకుంటున్నాం. కమిటీ చేయాలి. ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఒక మీటింగ్కి రాగలిగితే మినిమం 400-500 మంది ఒక మీటింగ్కి వచ్చినట్టు ఉండాలి. ఈ 100 మంది 150 మందితో మనం పెట్టుకుంటే అవసరం చూసిన అందరూ మంచిగా అనిపిస్తుంది. మీరు వచ్చినప్పుడు ఒక్కడే రాకుండా ఒక 5 మందిని పట్టుకు రాగలిగితే 400 మంది అవుతుంది. వాళ్ళే మీటింగ్ పెట్టుకున్నారు, పేరు అయిపోయిందని భావన అవతలం దృష్టిలో మనం ఉన్నవన్నీ టైంకి చేస్తాం. చేయమని కాదు, చేయకపోతే ఇలా సీన్ చెప్పినట్టు 42 మంది అసెంబ్లీలు ఉన్నాయి. ఆషమాషి కాదండి, 40 మంది ఇలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు ఏడ చూస్తే లేనట్టే అనిపిస్తుంది. అందులో ఇలా సర్పంచులు కొంతమంది లేకపోయినా
గ్రామీణ ప్రాంతాలు ఇవాళ గెలిచిన వాళ్ళందరూ కూడా వెనకాల బలంగా రెడ్డి ఉంటేనే ఆయన గెలిచింది, గుర్తుపెట్టుకోవాలి. ఉట్టి కాదు అది వాస్తవంగా. రెడ్డికి రెడ్డి ఎట్లా చేస్తాడు? ఆయన ఉట్టి మాటలు మాట్లాడుతుంది, మాట్లాడారు. రెడ్డి ఎప్పుడు చేయడు, చాలా తక్కువ, ఎక్కడో ఎక్స్ట్రీమ్ తప్ప. రెండు సేమ్ రైలు పట్టలు లాంటివి. ఊళ్ళు ఇద్దరు ఉంటే కూడా అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఖచ్చితంగా ఇద్దరు ఒక పక్కన చేసిన ఊరు దున్నెదులేదు అయితే ఇప్పటివరకు ఏదో అనాపురా. ఆ విధంగా ప్రజలు కూడా మనం నమ్ముతారు. మనం ఒక రెడ్లే కాదు, అందరూ మనల్ని ఎందుకు నమ్ముతున్నారంటే మనల్ని ఇలా నమ్మకుంటే ఇంతమంది గెలవరు. నమ్ముతున్నారు, అన్ని కులాలు నమ్ముతున్నాయి, అన్ని మతాలు నమ్ముతున్నాయి. అరే రేపు ఏ దానికి ఉన్నా మంచికి చెడ్డకు ఇంతకుముందు మనం చెప్పిన మన సర్పంచ్ అన్నిటికీ మనమే ఉంటాం. రేపు పొద్దుగాల ఏ 10 రూపాయలు అవసరం వచ్చినా మనమే ఉంటాం. ఏ సలహా అవసరం ఉన్న పోలీస్ స్టేషన్ రెవెన్యూ అయినా దేనికైనా ముందర నడుము కట్టేటప్పుడు రెండోడే. మరి ప్రజలు ఆలోచన చేస్తారేనా? ప్రజలు అందరి లోపల ఉంటుంది. ఏదో కొన్ని ఊళ్ళో బీసీ అని కానీ బీసీలు ఎన్ని కులాలు? దగ్గర 106-110 కులాలు. ఇంకో ఏమన్నా నిర్ణయించిన వాళ్ళు ఎప్పుడన్నా మీరు ఆలోచన చేయండి. ఆ 3-4 కులాలే ముందలు ఉంటాయి ఎప్పుడు చూసినా, 3-4. మరి ఆ 100 కులాలు ఎప్పుడు 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 రావాలి పైకి? అందుకే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండే క్రిమిలేయర్ వాస్తవంగా రిజర్వేషన్లు వాడుకున్న వాళ్ళను బాగా పంచిన వాళ్ళను పక్కన పెట్టాలి. వాస్తవం ఉంచాడు కదా ఓకే సార్, వాస్తవం ఉంచాడు అది. ఎందుకంటే వాడినోడే వాడుతున్నాడు తప్పించి కొత్తకి అవకాశం వ్యవస్థ లేదు. మరి 106 కులాలు ఉంటే ఆ 2-3 కులాలే ఏది జరిగినా ఏదైనా అసెంబ్లీ చూడండి వాళ్ళే ఉంటారు, పేట చూసినా వాళ్ళే ఉంటారు, సర్పంచ్ చూసినా వాళ్ళే ఉంటారు. కానీ అది కాదు. నేను అనేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. లోపల సహకరించినా బయట సహకరించినా మనకు సహకరిస్తారు. సహకరించకుండా ఇంతమంది సర్పంచ్ని గెలవడం అంటే ఆశామాషి కాదు. ఈసారి సర్పంచ్ని గెలవడం అంటే మలిగినట్టు. నిజంగా చెప్తా ఉన్నా, వాళ్ళు ఈసారి ఆర్థికంగా బలమైన పైసా పెట్టడం జరిగింది. మామూలుగా కాదు, మళ్ళీ ఉంటిన విధంగా వాళ్ళు కష్టపడరు. చూసినా కొన్ని ఊళ్ళు అయితే నిజంగా అమ్మా ఎందుకు నిలబడుతున్నారు ఆయన అనుకునే విధంగా అయితే ఉంటే గ్రామీణ పరిస్థితి. ఆ విధంగా పైసలు కట్టుబెట్టిండ్రు, తిరిగిండ్రు, చెప్పుకున్నారు, ఏవేవో వాగ్దానాలు చేసి వేయడం. వాస్తవం వచ్చాడు ఇవాళ వాళ్ళ వాగ్దానాలన్నీ ఎన్నో ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సర్పంచ్లు ఇవాళ గెలిచిన వాళ్ళకు ఫండ్స్ ఎన్ని వస్తాయో ఎన్ని రావు నాకైతే తెలియదు. కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చే మొన్న కూడా నేను మీటింగ్లో చెప్పిన సర్పంచ్ నూతన సర్పంచ్లకు సన్మానం చేసినప్పుడు చెప్పిన ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ స్కీమ్ వచ్చినా సర్పంచ్ దాన్ని ఇప్పిస్తే ఏంటంటే సర్పంచ్లకు బలంగా ఏ పని చేయకుండా సరే కానీ రేషన్ కార్డు కుటుంబంలో రేషన్ కార్డు అవసరం ఉంటుంది. రేషన్ కార్డు పెట్టేవాడుకో వాళ్ళు బలంగా అరే నాకు ఆమె రేషన్ కార్డు ఇచ్చిందని వాడు జీవితకాలం లెక్క గుర్తుపెట్టు. ఓ ఇల్లు ఇస్తే వాడి జీవితకాలం గుర్తుపెట్టు. ఇవాళ సర్వబియ్యం ఇచ్చిన మనకు గవర్నమెంట్ పరంగా చాలా మంచిగా ఉంది, వాతావరణం చాలా బాగుంది. కాదట్లేదు. ఆ విధంగా వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా మీరే ఇప్పిస్తున్నట్టుగా మీరే ముందు నుండి ఇస్తే ఏమైందంటే మీరు ఒక పని చేయకుండా ఈ పని చేస్తే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా పనిచేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఏదైనా మీటింగ్ పెడితే ఇప్పటివరకు చెప్పింది కదా విశాలంగా చెప్పు అన్న, ఎప్పుడు పెట్టినా కూడా 200-300 మంది వస్తలేరు, ఇదే మీటింగ్లు ఎందుకు వెళ్తున్నాం? ఆర్థికంగా మదన్మోహన్ అన్న చెప్పాడు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుంటే 2000 మందిని పిలుస్తాడు. ఆ 2000 మందిని పిలవాలి. ఆర్థిక పరంగా ఏది అవసరం ఉన్నాయో స్టేజ్ మీద ఉన్న అందరూ ఉన్నారు. దానికి ఆలోచన చేయము. ముందు నన్ను అడుగుడిన తర్వాత అందరు మా సోదరులందరితో ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. దానికి ఆలోచన చేయొద్దు. ఏ మీటింగ్ ఒక్క మీటింగ్ బలంగా పెట్టుకోండి, ఒక్క మీటింగ్ మనం బలంగా చేద్దాం. మీరు అందరూ సహకరించండి, మీటింగ్ సక్సెస్ చేద్దాం. అది బర్త్డే చేస్తే 2,000 మంది వస్తున్నారు. ప్రతి దీన్ని సక్సెస్ కావాలంటే కూడా వెంకటరామ్ చెప్పినట్టు గ్రామీణ ప్రాంతం నుంచి మనం కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇది సక్సెస్ అవుతుంది. గ్రామీణ ప్రాంతంలో మనం వేయకుండా మనం వీడు వచ్చి మనం దేవుడు ఆడుకుంటే ఈ 10 మందిని ఎప్పుడు చూసినా 100 మంది కనబడుతుంది. ఇంతే ఇక మన ఇంతకన్నా కొత్తోడు అయితే వస్తారు, గమనించాలి. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి
మన సోదరుడు నిజాన్ని కూడా రాష్ట్రంగా దేశం గురించి కూడా చెప్పింది. ఆ 10% రిజర్వేషన్లు కల్పించిన సెంట్రల్ గవర్నమెంట్ మన ఉత్తరపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. ఏదేమన్నా సరే ఏదైనా ఆ 10% అవకాశం వస్తే మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మన రెడ్డి తగ్గిపోతున్నారు అనడానికి వాస్తవంగా మనం గ్రామీణ ప్రాంతంలో ఇంప్లమేషన్ అయిపోయింది. ఇక మనం పిల్లల చదువులు అని చెప్పి టౌన్లోకి వచ్చేసినాం. కొంతమంది టౌన్ నియోజకవర్గంలో ఉంటే కొంతమంది సెంట్రల్ హైదరాబాద్ కానీ ఇంకేదైనా. ముందర ఉన్న రెడ్డి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు విక్రమరెడ్డి అండి, కుందూరు మండలం గంగనగూడెం గ్రామం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. చాలా మాట్లాడతా ఇప్పుడు ఇప్పటివరకు ఇంతే చాలా. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు రెడ్డి సేవా సమితి మరియు రెడ్డి యువజన విభాగం, రెడ్డి మహిళా విభాగం అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులు అలాగే పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు అంటే పేరున అంటే ప్రతి ఒక్కరు రెడ్డి బంధువులే. కొందరికి పదవులు ఉండవచ్చు, కొందరికి పదవులు లేకపోవచ్చు. పదవులు ఉన్నా లేకపోయినా రెడ్డి సమాజానికి అభివృద్ధి తోడ్పడదు. అలాగే రెడ్డి అంటే చాలా విలేజ్లో అంటే ఇంకా మీరు పిలవలేనట్టు ఉప సర్పంచ్ కూడా చాలామంది రెడ్డిలే ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ వ్యవస్థలో చాలామంది కలిసి రాకుండా ఉప సర్పంచులు సర్పంచుల కంటే ఎక్కువ గెలిచారు. అంటే గెలిచినా ఓడినా నిలబడ్డ ప్రతి రెడ్డి అభ్యర్థులకు, గెలిచిన అభ్యర్థులకు, ఓడిపోయినా కానీ నిలబడి పోరాట పడమని చూపిన రెడ్డి బంధువులందరికీ, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రతాపన్న గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, శ్యామన్న గారికి, విశాలక్క గారికి, రవీంద్రన్న గారికి, అలాగే నరసింహన్న గారికి, అలాగే మదన్ మోహన్ అన్న గారికి, నరేంద్రన్న గారికి, సీనన్న గారికి, వెంకటరామన్న గారికి, అలాగే రెడ్డి బంధువులందరికీ వేదిక ఇచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న మీ అందరికీ మరొకసారి, అలాగే సీనన్న గారికి, వీళ్ళందరికీ అంటే పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అంటే రెడ్డి అనే పదంలో 2 రకాల రాజకీయాలు ఉన్నాయి. నిజంగానే ప్రతాపన్న చెప్పినట్టు ఏ ఊర్లో రెడ్డిలందరూ ఒకటి కాదు అని గెలుపోవటంలో మాత్రం రెడ్డిలే కీలక పాత్ర వహిస్తారు. రెడ్డి ఉన్న విలేజ్లో రెడ్డి పాత్ర లేని ఎలక్షనే ఉండదు. అది ఏ ఎలక్షన్ అయినా సరే, చిన్న ఎలక్షన్ అయినా సరే, పెద్ద ఎలక్షన్ అయినా సరే. జనాభా పరంగా మనం తక్కువ ఉన్న అసెంబ్లీలో 42 మంది ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. అంటే మన రెడ్డిలు చాలా తక్కువ మంది ఉన్నా గెలిచే సీట్లు అంటే నిలబడితే గెలిచే సీట్లు చాలా ఉన్నాయండి అని చెప్పి చెప్పడానికి నిదర్శనం అసెంబ్లీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ. పాపులేషన్ తగ్గట్టు చూస్తే మనం 5-6 మంది కూడా ఉండదు. 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల్లో కలిపి. దాదాపుగా సగానికి అంటే 15-16 మంది రెడ్డి ఎమ్మెల్సీలు ఉన్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. మనం ఐకమత్యంతో ఎక్కడ ఉన్నా లేకున్నా రెడ్డి సంఘాల వరకు, రెడ్డి యువజన సంఘాల వరకు, రెడ్డి మహిళా సంఘాల వరకు ఖచ్చితంగా ఏకతాటిపైకి రావాలంటే మరొకసారి రెడ్డి సేవా సమితి షాద్నగర్ అంటే అన్ని విభాగాల వారికి విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరందరూ కలిసి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని, మండలాన్ని యూనిట్గా తీసుకొని రెడ్డి సంఘాలు, మహిళా సంఘం కానీ, రెడ్డి యువజన సంఘం కానీ, రెడ్డి సంఘం కానీ ఈ మూడుని సమన్వయపరుచుకుంటూ అన్ని సంఘాలు మరొకసారి నూతన సంవత్సరంలో మళ్ళీ కొత్తగా కొలుదిరితే సంఖ్యాపరంగా మనకు స్ట్రెంత్ కనబడుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా అవకాశాలు వచ్చినా రాకున్నా నిలబడితే గెలుస్తామనే తాపత్రయం మనలో ఫస్ట్ ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ చాలా మంది అనుకుంటారు నేను ఏదో అడిగి తీసుకున్నాను అని చెప్పి. మళ్ళొకసారి చెప్తున్నా, ఎమ్మెల్సీ అనేది నేనేం అడగలేదు. నేను ఖాళీగానే ఉన్నా. అందరూ భయపడిపోయారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, నిలబట్టి ఆయన జీవన్ రెడ్డి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి స్టాండర్డ్ ప్లేస్ ఉన్నాడు, జీవన్ రెడ్డి అంటే ఆయన ఇండస్ట్రీ చేస్తున్నాడు అని అందరూ భయపడితే వదిలిపెట్టిన సీటు నాది. దాన్ని కూడా అంటే గెలవలేమా, గెలిచి చూపెట్టగలుగుతాం. దేవుడు అంటాడు ఉన్నాడు,
మన పట్టుదలతో ఉండి ఏదైనా సాధిస్తామని చెప్పి నేనైతే ఎమ్మెల్సీలో ఆడినప్పుడు నాకు తెలిసి 1 లక్ష మంది ఉంటే 1000 మంది కూడా కనుక్కోలేదు తెలుస్తాను. కానీ నేను నిలబడ్డప్పుడే కేసీఆర్ గారు పెద్దలు కూడా నవీన్ నువ్వు కాంపిటీషన్కి ఏం తప్పుకోవద్దంటే బీఫామ్ ఇచ్చిన తర్వాత మాత్రం చెప్పినాను సార్ మీరు అంటే యునానిమస్ కావద్దని ఇస్తలేవు కానీ నేను గెలిచి చూపెడతానని చెప్పిన గెలిచి చూపెట్టిన దానికి సహకరించిన నిజంగా పాలమూరు బిడ్డలందరికీ అన్ని కులాలు అన్ని మతాల వారికి నాకు సహకరించారు ఓటేసారు. ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డం అంటే అన్ని కులాలు అన్ని మతాలు. ఇంకొకటి ఏంటంటే వీడు యువకుడు అంటే చిన్న వయసులో పెద్ద పదవి ఇస్తున్నామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పదవులు అలంకరిస్తాడు, అందరికీ తోడ్పాటుగా ఉంటారు. ఇండస్ట్రియలిస్ట్ కు ఏకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అంటే వాళ్ళు చాలా మందికి అవకాశం ఇస్తారో లేదో, కలవడానికి కూడా అవకాశం ఇస్తారో లేదో అని చెప్పి నమ్మిండ్రు. నన్ను మాత్రం వాళ్ళలో ఒకరిగా చూసుకోరు. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందించారు. ఈ రోజు కూడా చాలా విలేజ్ల్లో సర్పంచ్ నిలవడానికి రెడ్డి చాలా మంది ముందు అయిపోయింది. ఒక స్టేజ్లో యునానిమస్ అయ్యే విలేజ్లేమో మనోళ్ళే యునానిమస్ కాకుండా చేసిండ్రు. ఎవరైతే నిలబడదాం అనుకుంటారో వాళ్ళని ఫస్ట్ అరే మనం తక్కువ మనం ఏడ గెలుస్తామని అని చెప్తే నాకు తెలిసిన కాడికైతే నాకు అనుభవం ఉన్న కాడికి నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరికి నేను ఆర్థికంగా ఆదుకున్నా. ఖచ్చితంగా గెలవాలని అని చెప్పినా గెలిచినా ఓడినా సమానంగానే తీసుకోవాలి. గెలుపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, నిలబడమా లేదనేది ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మందికి చెప్పిన. చాలా మంది విజయం సాధించారు. ఓడిపోయిన వాళ్ళకు కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. మున్ముందు కూడా రెడ్డి సామాజిక వర్గానికి మరొకసారి అంటే పెద్ద మనుషులకు యూత్ సభ్యులకు అక్కజలకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం పదవులకు వచ్చినాక ఏమైపోతుందంటే కొంతమంది అంటే నేను స్టడీ పరంగా కూడా చూస్తున్నాను రెడ్డి అంటే వెనుక పెట్టుకోవడానికి కూడా మోమాట పడుతుంది. ఎందుకు మోమాట పడుతారో నాకు అర్థం కాలేదు. కానీ రెడ్డి అనేది మనకు ఆ దేవుడిచ్చిన వరం. 10 మందిలో ఆదుకుంటారు అంటే రెడ్డి ఉంటేనే ఆదుకుంటారు అనే ఒక పదం ఉంది. దాని గురించైనా మనం రెడ్డిలా పుట్టి రెడ్డిలా చెప్పుకోకపోవడైతే నాకు ఎందుకో కొద్దిగా బాధగానే ఉంది. ఇక ముందైనా గెలిచినా ఓడినా మనం ప్రజలనే ఉండేటోళ్ళం. గెలిచినా ఓడినా ఆపదలు ఆదుకునేటోళ్ళం మనమే. కాబట్టి ముందు మీరు కూడా కమిటీలు వేసి ప్రతి ఊర్లో కమిటీలు వేసి మండల కమిటీలు వేసి శాతం నియోజకవర్గ స్థాయిలో మరొకసారి రెడ్డి బంధువులందరినీ కలపడానికి మీ వంతు ప్రయత్నం మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే నేను ఇంతకుముందే చెప్పిన ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఇంక ముందు అయ్యేది ఏం లేదు. మరొకసారి చెప్తున్నా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా లంచ్ అరేంజ్మెంట్స్ లేదు, డిన్నర్ అరేంజ్మెంట్స్ లేదు, ఆ రోజు తగ్గట్టు ఏదైనా మీరు చేస్తే ఏదైనా ఖర్చులు ఎవరైనా ఇంక ముందైనా నా నుంచి అయితే తీసుకోవచ్చు. నన్ను అడగాలని ఏం లేదు. ఖాళీ అన్న ఇంత అయిపోయింది ప్రోగ్రామ్. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ప్రోగ్రామ్ అందరినీ విలువలేకపోతారు. ఏ మండలి ఆ మండలి చేసి ఫస్ట్గా యూనిటీగా తీసుకొని వచ్చి శారదా నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి అయినా సరే ఒక రెడ్డి బంధు శారదా ఎమ్మెల్యేగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రెడ్డి బంధువులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రెడ్డి బంధువులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. సర్పంచ్లకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరైతే చాలా మంది అంటే అభివృద్ధిలో మనమైతే రెడ్డిలో అని చెప్పుకున్నాం, నిలవడం గెలిచినాం, తర్వాత ఫండేషన్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. పూర్తి బరువు బాధ్యత గవర్నమెంట్ నుంచి వచ్చినా రాకున్నా మీకు అంటే ఏదైతే పేదలను ఆదుకునే దాంట్లో మీరు ఏదైతే భాగస్వాములు అవుతారో దాంట్లో కూడా పెద్ద సహాయం నేను చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున చెప్తున్నా. అంటే మన దాంట్లో కూడా బిగ్ పర్సన్స్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని ఆదుకుంటూ మన దాంట్లో కూడా వీక్ అంటే ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నదో వాళ్ళ చదువులకు కానీ పెళ్లిలకు కానీ మన వంతు సహాయ సహకారాలు అందరూ అందించాలి. ఎవరు ఎక్కడ అంటే రూపాయి పెట్టినా పెట్టకున్నా మన చేతులు పడతారు. అలాంటి వారికి మన సంఘం తరఫున ఒక ఫండ్ కలెక్ట్ చేసి ఎందులో కొంత సాయం రెడ్డి ఎక్కడ పెళ్లి జరిగినా ఎక్కడ చావు జరిగినా ఏదైనా ఆపత్కాలంలో ఉన్నా హాస్పిటల్స్ ఉన్నా లేదు ఏదైనా సపరేట్గా ఏదైనా వాళ్ళకు విపత్తర పరిస్థితులు ఆదుకోవాల్సి వచ్చినా మనమందరం ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. Okay, look it. Sir, all of look it. Sir, all of look it. Ana. AC కనీసం Sir. Sir, okay, look here, sir. అదే జరుగుతారే సార్. సార్ look here, sir. Sir. అరే ఇది పిల్లల అడ్డం ఉంది కదా. రిమోట్ కెమెరా తీసుకురా. అన్నా బీసీ కాల్ యాది అప్డేట్ అది. అందరికీ ఇంట్లో తీస్తే బెస్ట్. చేయలేము. సెల్ ఫోన్లో కెమెరా పెట్టిస్తానికి అధిక సంఖ్యలో వహించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా గెలవడానికి ప్రతి ఒక్కరు కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మనలో ఒకటిగా అందరం అలాగే సర్పంచులు అందరికీ కూడా మరి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రెడ్డి సంఘం షాద్నగర్ నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచులకు ఉప సర్పంచులకు ఈరోజు యొక్క ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో భవిష్యత్తులో ఈ యొక్క సర్పంచులందరూ కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మరి ఈ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి దేశంలో ఒక రాష్ట్రపతి తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా సర్పంచ్కే ఆ యొక్క చెక్ పవర్ ఉంటుంది. కాబట్టి మరి మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి ఒక గొప్ప దేశం కావాలంటే అది గ్రామీణ యొక్క స్వరాజ్యం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి మరి వికసిత్ భారత్ వైపు పోవాలి, జరగాలి. ఈ దేశం అభివృద్ధి జరగాలంటే గ్రామాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి దానికి ప్రధానమైనటువంటి కారణం మరి సర్పంచులు అందరూ కూడా రాజకీయాల అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వకటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. షాద్నగర్ రెడ్డి సేవా సమితి క్యాలెండర్ వేస్తున్నాము. ఈ క్యాలెండర్ అనేది మన ఐక్యతకు నిదర్శనము. ఈ క్యాలెండర్ వేయటం వల్ల ఎవరు ఏ గ్రామంలో ఉన్నారు,
ఎక్కడ నివసిస్తున్నారు అనే సమాచారం పూర్తిగా ఇందులో నిక్షిప్తంగా ఉంటుంది. దీనివల్ల రెడ్డిల ఐక్యత కూడా చాలా వరకు చేయబడింది. ఈ క్యాలెండర్ వేయటం మూలకంగానే ఈ యొక్క భవనం యొక్క నిర్మాణం సాధ్యమైంది. మాకు అండగా ఉన్నటువంటి యొక్క నవీన్ రెడ్డి గారు, చౌదరి ప్రతాప్ రెడ్డి గారు, మిగతా మండలంలో అందరు పెద్దలు కూడా సహకారం చేశారు. మరి సమాజం శ్రేయస్సు దృష్టే మా యొక్క రెడ్డి సేవత యొక్క ఉద్దేశం కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశం మాట్లాడాలి. ప్రతి కమ్యూనిటీకి సేవ చేసే గుణం యొక్క రెడ్డిలకు ఉన్నది. ఇక ముందు కూడా అదే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సమావేశంకి వచ్చినటువంటి యొక్క పెద్దలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా మా నవీన్ అన్న గారు మాకు అండగా ఉండి ఒక గది కూడా మనకి ఇచ్చారు. తర్వాత భవిష్యత్తులో పైన ఉండేటట్టు కదా ప్రూఫ్ వేయాలనుకుంటున్నాము, దాన్ని కూడా మాకు సహకరిస్తారని అనుకున్నాము. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి నాయకత్వం కూడా మాట్లాడాము, వారు కూడా సహకరిస్తామని మనకు చెప్పారు. కనుక దీంతో మూలకంగా షాద్నగర్లో ఉండేటువంటి రెడ్డి బంధువులందరికీ, కొత్తగా అయినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సమావేశం వచ్చిన వారికి మరొకసారి ఆహ్వానం తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. షాద్నగర్ నియోజకవర్గంలో రెడ్డి సేవా సమితి, రెడ్డి యువజన విభాగం, రెడ్డి మహిళా విభాగం అందరి సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఓపెనింగ్ చేసిన ప్రముఖులందరికీ, పాత్రికా మిత్రులకు, అక్కడికి వచ్చిన అందరి రెడ్డి బంధువులందరికీ మరొకసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అంటే చాలామంది రెడ్డిలు అంటే అన్ని ఉన్నోళ్ళు అనుకుంటారు. అంటే నిజంగా కూడా గుణంలో అన్ని ఉన్నోళ్ళే రెడ్డిలు. భవిష్యత్ తరాలకు కానీ ఇంతకుముందు పాతకాలంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్ తరాలకు కానీ ప్రతి దాంట్లో ఆదుకునేటోళ్ళు రెడ్డిలు అనే నిర్వచనం గ్రామాల్లో ఉంటుంది, పట్టణాల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరి విజయంలో రెడ్డిల పాత్ర చాలా కీలకమైనది. రెడ్డిలు ఒక్కరే అన్ని కులాల, అన్ని మతాల వాళ్ళని కలుపుకొని వెళ్తారు. అన్ని కులాలను, మతాలను సమానంగా చూస్తారు. రెడ్డి బంధువులందరికీ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ, రెడ్డి బంధువులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.